ధర్ని, నా బంగారు కొండవి, పాలు తాగు. నా కోసమేనా? నీకోసమే. ధర్ని, పాలు తాగు. పో ప్రిషు, రోజు నాకు పాలు తాగబుద్ధి కాదు. ప్లీజ్ నా కోసం తాగు. ఇదిగో కొంచెం పాలు తాగు. పో ప్రిషు, రోజు ఈ పాలు నేను తాగను. నన్ను వదిలేయ్ ప్లీజ్. నువ్వు ఈ పాలు తాగితే నీకు 2000 ఇస్తా. అయితే ఫస్ట్ అయినా ఎందుకు ప్రిషు ఈ పాలు తాగడానికి నాకు 2000 ఇచ్చావు? నీకు తెలుసు కదా ధర్ని, ఈ మధ్య నా కల్లో పాములు కనబడుతున్నాయని వెళ్ళి స్వామీజీని అడిగితే ప్రతిరోజు నాగుపాముకి పాలు పోయమన్నాడు. నాకు తెలిసి నీకంటే పెద్ద నాగుపాము ఎవరు లేరు, అందుకే నీకు తాగిపిస్తానా. తాగు. ప్రిషు ప్రిషు, ఏం ధర్ని? నీ కోసం ఎవరో వచ్చినారు. ఎవరు వచ్చారు? ఏమో తెలీదు, మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నారు నీతో మాట్లాడడానికి. నేను మాట్లాడలేను. అర్జెంట్ అంటే లే ప్రిషు, లేయ్. పో. ఎవరు? సార్ పార్సల్ వచ్చింది. నేనేం ఆర్డర్ చేయలేదే. మీ పేరు మీద కాదు సార్, ధరణి అనే పేరు మీద వచ్చింది. పేమెంట్ అయిపోయిందా? లేదు లేదు సార్. ఎంత? 5000 సార్. 5000? పట్టుకో పట్టుకో నువ్వు. ధర్ని ధర్ని, ప్రిషు, పార్సల్ అబ్బాయి వచ్చాడు. నువ్వు తీసుకో, నేను స్నానం చేస్తున్నా. ఇప్పుడే స్నానం చేయాలా? 5000 కట్టాలంట. తీసుకో ప్రిషు, నేను వచ్చేస్తాలే. నువ్వు ఇచ్చేయలేదు సచ్చేయలేదు, అంతా నా మీదనే వేసేస్తావు. మేడం మీ పేరు? ధరణి. మేడం, ధర్ని అనే పేరుతో పార్సల్ వచ్చింది, ఇది మీ పార్సలేనా? నేనేం ఆర్డర్ చేయలేదే. మరి ధర్ని అనే పేరుతో పార్సల్ వచ్చింది మేడం. మహి. ఏంటక్క? రే, నువ్వేమైనా ఆర్డర్ చేసావా? లేదక్క. మేడం, దీనికి పేమెంట్ అంతా చేశారు, జస్ట్ డెలివరీ ఛార్జ్ 1000 రూపాయలు ఇస్తే సరిపోతుంది. అక్క, 2 లక్షల ల్యాప్టాపే 1000 రూపాయలు ఇస్తే సరిపోతుంది. అయ్యో, నేను మర్చిపోయానండి, అది నేనే ఆర్డర్ చేశాను. నండి తీసుకొస్తాను, తీసుకోండి. అక్క ఉండే అన్బాక్సింగ్ వీడియో తీద్దాం. ధర్ని నిద్రపోవడం వల్ల నాకు నిద్ర వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ధర్ని, వచ్చే ఆదివారము నా చెల్లెలు డిన్నర్ పిలుద్దామా? నాకేం పని పర్లేదు అనుకున్నావా? మీ వాళ్ళందరూ వచ్చుకుంటా కూర్చుంటే నేను వండుకుంటా కూర్చుండేకి. అది ఒక చికెన్లు కావాలా, మటన్లు కావాలా, మొక్క ఇది కావాలా, అది కావాలా అంటే వాళ్ళ కూల్ దానిలాగా పని దానిలాగా అంతే పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసుకుంటున్నారు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఏం చేస్తాను కీర్తి, మెసేజ్ చేయలేదు. అబ్బా, ఏం ధర్ని? కీర్తి ఎవరు? కీర్తి ఎవరు? నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేస్తున్నావే ఆ కీర్తి. ఆ కీర్తినా? తన మా ఆఫీస్ లో కొలీగ్. నీకందరూ కొలీగ్సేనా? ధర్ని, నన్ను అనుమానిస్తానవా? మన పెళ్ళైనప్పటి నుండి ఏమైనా కళ్ళెత్తి చూసినానా? అసలు మాట్లాడానా? సోదంతా చెప్పొద్దు, ఫస్ట్ బయటికి రా. బయటికి రా, బయటికి రా. కీర్తి, నీ ఫేస్ చూడాలనిపిస్తుంది, వీడియో పెట్టొచ్చుగా. హాయ్, నేను ధర్నిని మాట్లాడుతున్నా. బయటికి రారా, బయటికి రారా కుక్క. తలుపు తీరా, తలుపు తీ. ఎవరితో మాట్లాడుతున్నావు? అన్నయ్య, మా ఫ్రెండ్ కీర్తి అన్నయ్య. ఏది ఫోన్ ఇక్కడ ఇవ్వు. హలో, ఎవరు? హలో, నేను కీర్తి మాట్లాడుతున్నా. మాట్లాడింది చాలు, అమ్మ హెల్ప్ చేయబో. సరే అన్నయ్య. అమ్మయ్య, అన్న నెంబర్ ఎవరిది? హలో, నేను మహిని మాట్లాడుతున్నా. నా పేరు వినే ఉంటావు. అదే ధరణి వాళ్ళ అన్నని. ఇందాక చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది, సో సారీ చెప్దామని కాల్ చేశాను. పర్లేదండి.
నాకు అనిపిస్తుంది నువ్వు నా కోసమే పుట్టినావని. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? వీడేంట్రా ఇలా తగులుకున్నాడు. ఏ కీర్తి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. ఓసారి ఇట్లేవు. హలో, ఎవరు? నేను స్వీటీని మాట్లాడుతున్నా. స్వీటీ, నీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. అయ్యో, ప్రెష్ డబ్బులు పెట్టి మర్చిపోయాడే. నీ జోబీలో 100 రూపాయలు మర్చిపోయావు. ఇదిగో తీసుకో. నువ్వు ఎంత మంచి వైఫ్. అందరు వైఫ్స్ నీలాగుండ్రు. ఇదిగో ఈ 200 తీసుకో. థ్యాంక్ యూ ప్రెష్. అయ్యో, ఈ రోజు కూడా షర్ట్లో 200 మర్చిపోయాడే. నువ్వు ఈ రోజు కూడా షర్ట్లో 200 మర్చిపోయావు. తీసుకో. నీ నిజాయితీతో నా మనసును గెలిచావు. ఒక పని చేయి, ఈ 200 నువ్వు తీసుకో అండ్ ఈ 200 కూడా నువ్వే పెట్టుకో. ఫ్రెష్ బట్టల్లో 1 రూపాయి కూడా లేదే. నేను డ్రెస్ తీసుకోవాలి, దాని కాస్ట్ 3000. నా దగ్గర ఉన్న 1500 తనకిస్తే రిటర్న్ 1500 తను ఇస్తాడు కదా. ఫ్రెష్, ఈ రోజు కూడా నీ బట్టల్లో 1500 మర్చిపోయావు. తీసుకో. మార్నింగ్ పెట్టి మర్చిపోయినా ధరణి, అదే వెతుకుతున్నా. సరే, నేను ఆఫీస్ పోయేస్తా. గాయ్స్, మనం ఇది ఎలా ఎక్కాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, రండి. మధ్యలో కూర్చోవాలి, సో దట్ పడిపోం. ప్రశు ఎక్కడికి పరిగెడుతున్నాడు? హే ప్రశు, ప్రశు, నాకు ఒక ఫోటో తీవా? సెల్ఫీ సరిగ్గా రావట్లేదు. వేరే ప్లేస్కి వెళ్దాం రా, వేరే ప్లేస్కి. వెయ్యి ఫోటోలు తీసిన ధరణి. దీనిలో నా ముక్కు బాలేదు, దీనిలో నా హెయిర్ అంతా ఎక్కడికో పోతుంది. నేను కళ్ళు మూసిన. నీ మొగానికి ఒక్క ఫోటో కూడా తీసేకి రాదు. ధరణి, ఈ ఫోటోల్లో ఒక్క ఫోటో కూడా సరిగా వచ్చినదా? ఏ ధరణి ఉండే. నన్ను వస్తావండి, కింద బ్రేక్ నొక్కాలి. అయినా నాకు తెలియదు అనుకో. ధరణి, నీకేం కావాలో కడుపు నిండా తిను. సరే. ఇంకా ఏమన్నా కావాలా ధరణి? వద్దు ప్రశు, నా కడుపు ఫుల్ అయిపోయింది. ఏమన్నా తీసుకో. ధరణి, పోదాం రా, ఫ్లైట్ టైం అవుతుంది. ప్రశు, నాకు ఆకలి అవుతుంది. ఇందాకే కదా ధరణి కడుపు ఫుల్ అయిందన్నావు. అదప్పుడు ప్రశు, ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది. ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి ధరణి, తర్వాత తినిపిస్తారా? అవన్నీ నాకు తెలియదు, నాకు కావాల్సిందే. సర్లే, నేను పోతాను, నువ్వు ఇక్కడే ఉండు. అపో రా ధరణి, టైం అవుతుంది. ఇంకో ఫ్లైట్ వస్తాదిలే. అంత డబ్బులు నా దగ్గర లేవమ్మా, లాస్ట్ కాల్ అంట. అయితే అది కొనివ్వు. ఇందా. అదే ప్రశు, ఫ్లైట్ కి టైం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, హాయ్. కొంచెం బస్ స్టాప్ వరకు లిఫ్ట్ ఇస్తారా? ఎక్కడి? మీ పేరు? ప్రశు. ఏ ఊరు? ఈ ఊరే. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు పెళ్ళయిందా? లేదు, నేను ఇంకా సింగిలే. ఓకే, ఒక్క నిమిషం.
హా ధర్ని, మీ ఆయన పెద్ద దొంగలా ఉన్నాడే, పెళ్ళి అవ్వలేదంటున్నాడు. సింగిల్ అని చెప్పుకుంటున్నాడు అందరికి. ఇంటికి పో, నీ పని చెప్తుందంట. అది కాదు బాబా. వోడ్కా, వైన్, బియర్, ఓల్మంక్, విస్కీ. కాదు 100% విస్కీనే. కాదంటున్నానా? నాకు తెలుసు అది విస్కీ. చెప్పినానా అది విస్కీ అని. హార్పిక్, హిట్, వంట నూనె, కంఫర్ట్, యాసిడ్, కాదు సర్ఫ్ ఎక్సెల్, ఫెనైల్ 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 ఫెనైల్. ఫెనైల్